పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. బావగారు కరెక్ట్గా చెప్పావు సంజయ్. అవును ఉషా, అన్ని చోట్లకు దేవుడే స్వయంగా వచ్చి సహాయం చేయలేడు కాబట్టి నిస్వార్థమైన నీలాంటి మంచి వ్యక్తుల ద్వారా ఆయన ఉన్నాడని నిరూపిస్తూ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటాడనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ మురారికి మా బోన్ మ్యారో మ్యాచ్ అవ్వకపోయినా నువ్వు హారిక గారిని ఒప్పించడం వల్ల తన బోన్ మ్యారో మ్యాచ్ అవుతుందని ఆశిస్తున్నాను. మురారిని కన్న రక్తం ఖచ్చితంగా తనని కాపాడుతుందని నమ్ముతున్నాను. మీరు చెప్పేది నిజమే ప్రభుగారు, కానీ ఇప్పుడు ఫలితం కాలం చేతిలో ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. అప్పటి వరకు మీరు ధైర్యంగా ఉండండి. లేదు ఉషా, రాబోయే ఆపద గురించి తలుచుకుంటే నా మనసులో ఉన్న భయం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. రాబోయే ఆపద ఏంట్రా అది? దేవుడి దయవల్ల ఇప్పటి వరకు సునంద దగ్గర మురారి జబ్బు గురించి తెలియకుండా దాచగలిగాం. కానీ అన్నింటికన్నా అతి ప్రమాదం త్వరలో వచ్చే కోర్టు వాయిదా అవుతుంది. అది తలుచుకుంటేనే భయంగా ఉంది. ఆ రోజు కోర్టులో DNA టెస్ట్ ద్వారా మురారి తన బిడ్డ కాదన్న నిజం సునందకు తెలిసిపోతుంది. ఆ నిజం తెలిసిన తనని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు. ఆ నిజం తెలిసాక దాన్ని తను ఎలా తీసుకుంటుందో ఆలోచించడానికి కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదు. భయపడకండి ప్రభుగారు. ఇంతకు ముందు మీరన్నట్టే దేవుడు ఏ పరిస్థితికి దారి చూపిస్తాడో. అప్పటి వరకు మీరు ధైర్యం కోల్పోకండి, భగవంతుని నమ్మండి. మేడం, మీ హస్బెండ్ ప్రభు గారు ఉన్నారా? లేరు, బయటికెళ్లారు. ఏంటో చెప్పండి, ఏదైనా ముఖ్యమైన విషయమా? ప్రభు గారిని ల్యాబ్ టెక్నీషియన్ పిలుస్తున్నారు మేడం. ఆయనకు ఫోన్ చేస్తే కాల్ కలవట్లేదంట, అందుకే పిలవడానికి వచ్చాను. సార్ లేరంటున్నారు కాబట్టి ఒకసారి మీరు వస్తారా? వస్తాను, మీరు వెళ్ళండి. అలాగే మేడం. మురారి, నేనిప్పుడే వస్తాను నాన్నా. ఎక్స్క్యూజ్ మీ, మీరు పిలిచారని నర్స్ చెప్పింది. అవును మేడం, పిలిచాను. చెప్పండి మేడం, మీ ఇద్దరిలో ఎవరు బోన్ మ్యారో కూడా మీ బాబు బోన్ మ్యారోతో మ్యాచ్ అవ్వలేదు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మీ బాబు బోన్ మ్యారోతో హారిక గారి బోన్ మ్యారో మ్యాచ్ అయింది. సో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ అన్ని మీకు డాక్టర్ గారు చెప్తారు. ఏంటి, కన్న తల్లిదండ్రులైన మా ఇద్దరిలో ఎవరి బోన్ మ్యారో బాబుతో మ్యాచ్ అవ్వలేదా? అదే మేడం, నేను అదే ఆశ్చర్యపోతున్నాను. న్యాచురల్గా ఏ పసిబిడ్డకైనా కన్నవాళ్ల బోన్ మ్యారో కొంతైనా మ్యాచ్ అవుతుంది. కానీ విచిత్రం ఏంటంటే మీది మ్యాచ్ కాలేదు, కానీ హారిక గారిది మ్యాచ్ అయింది. ఇలా జరగడం నేను ఎప్పుడు చూడలేదు. మురారిని కన్నది నేనైతే హారిక బోన్ మ్యారో మాత్రమే ఎందుకు మ్యాచ్ అయింది?
ఎవరు సొంతమే ఎవరు ఎరుగరి మర్మమే చివరికి ఎవరు బంధమే కారు వదలది కర్మ ఇది ప్రెస్ చేస్తూ ఉండండి. ఓ కాలం ఆడే ఈ ఆటలో గెలిచేదెలా తెలుసుకోవడం నేర్చుకో. నీదని ఏది లేదు అని కాదని విడిచిపోయేలోగా చేరుకో. ఊహకే అందనంతగా లోకమే మాయ చేసేలోగా మేలుకో. హారిక గారి నుంచి బ్లడ్ తీసాం. స్టెమ్ సెల్స్ అన్ని రికవరీ చేశాక ఓ 2 రోజులు డోనర్ బెడ్ మీదే ఉండాలి. సో ఫర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అన్నీ కుదిరితే రేపే సర్జరీ ద్వారా బాబుకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. చాలా థ్యాంక్స్ డాక్టర్. ఆపరేషన్ జరిగాక బాబుకి ఏ ప్రమాదం ఉండదు కదా? తను ఇప్పట్లాగే పూర్తి హెల్దీగా అయిపోతాడు కదా? ఒకప్పట్లాగా నవ్వుతూ ఆడుకుంటాడు కదా డాక్టర్? ఖచ్చితంగా ప్రభు గారు, హీ విల్ బి ఫైన్. మీరు ధైర్యంగా ఉండండి. డాక్టర్ గారి మాటలు విన్నాక ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంది. ఆ భగవంతుడి దయ వలన అంతా మంచిగా జరిగితే అంతే చాలు. ప్రభు, ఇంకా ఎందుక బాధ? మన మురారీకి ఏం కాదని డాక్టర్ చెప్పారు కదా. మురారి గురించి ఇంకా ఆలోచిస్తూ బాధపడకు. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది సునంద గురించి. తను నిన్నటి నుంచి చాలా డల్గా ఉంటుంది. సునందకు మురారి ప్రమాదం నుంచి బయటపడ్డాడన్న సంతోషంతో పాటు తన కన్నెబిడ్డతో తన రక్తం తన బోన్ మ్యారో ఎందుకు మ్యాచ్ కాలేదని అనుమానం మొదలైపోయింది. సునంద దాని గురించి టెక్నీషియన్స్తో కూడా మాట్లాడిందంట. నన్ను కూడా పదే పదే దాని గురించి గుచ్చి గుచ్చి అడుగుతుంది. తన బిడ్డ తనకి దూరం అవుతాడనే భయం సునందకు మొదలైంది. అసలు తను దీన్ని ఎలా తీసుకుంటుందో అని ఆలోచిస్తేనే చాలా భయంగా ఉంది. ఇక మీదట ఏదైనా జరగొచ్చు. నువ్వే తన్ని అన్ని రకాలుగా ప్రిపేర్ చేయాలి. నువ్వే చేయాలి. ఇది నిజంగా ఏ తల్లికి రాకూడని పరిస్థితి. సునంద గారిని ఆ భగవంతుడు ఎందుకు ఇంతగా పరీక్షిస్తున్నాడో అర్థమే కావడం లేదు. అసలు ఈ సమస్యకు ముగింపు ఎలా వస్తుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. నాన్న మురారి, ఇంకా నా దగ్గర నువ్వు ఉండేది ఎన్ని గంటలో నాకు తెలీదు. రేపు నువ్వు నాకు దూరమైనా ఆ అమ్మ దగ్గర నువ్వు ఆనందంగా గడిపేయాలి.
స్వామి, లోకాలనేలే నీకు ఈ తల్లి బాధ అర్థం కావడం లేదా? ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? పుట్టిన నా 4 పిల్లలను పురిట్లోనే నీ దగ్గరికి తీసుకువెళ్ళావు. 5వ బిడ్డగా పుట్టిన మురారిని అయినా నాతోనే ఉండేలా చేసినందుకు ఎంతో సంతోషపడ్డాను స్వామి. మురారి అమ్మ అని పిలుస్తుంటే ఒక తల్లిగా ఈ జన్మ ధన్యమైపోయిందనుకున్నాను స్వామి. ఇప్పుడు అసలు నిజం బయటపడ్డాక నా గుండె 1000 ముక్కలయ్యింది. కానీ నేను నిన్ను కోరుకునేది ఒక్కటే స్వామి, మురారి ఈ ప్రమాదం నుంచి బయటపడాలి, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. నీకు కావాలంటే నా ప్రాణాలు తీసుకో, కానీ నా బిడ్డకు హాని చేయకు. ఇదే నా ఆఖరి కోరిక స్వామి. ఇకపై నిన్నేది కోరను. డాక్టర్, సర్జరీ బాగా జరిగింది. పూర్తి రిజల్ట్ మనకు మరో 24 అవర్స్లో తెలుస్తుంది. అప్పటి వరకు చైల్డ్ క్రిటికల్ కేర్లో అబ్జర్వేషన్లో ఉంచుతాం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు, ఇప్పుడు మురారికి ఎలా ఉంది? వాడు బాగానే ఉన్నాడు కదా? ఇప్పుడే ఏమీ చెప్పలేని సునంద గారు. యాక్చువల్గా ఈ పాటికి బాబు స్పృహలోకి రావాలి, కానీ తనింకా స్పృహలోకి రాలేదు. ఎందుకు డిలే అవుతుందో అర్థం కావడం లేదు. వెయిట్ చేద్దాం. యూ డోంట్ వర్రీ. డాక్టర్ గారు, నేను ఒకసారి బాబుని చూడొచ్చా?
యా, మీరు వెళ్ళి చూడండి. నాన్న, మురారి, నువ్వు త్వరగా కోలుకోవాలిరా. నువ్వెప్పట్లాగా ఆరోగ్యంగా ఉండాలని, నవ్వుతూ తిరుగుతుంటే చూడాలని ఇద్దరు తల్లులు నీకోసం ఎదురు చూస్తున్నారు. నా ఆయుష్ కూడా పోసుకుని నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా బతకాలి. నేనెక్కడున్నా నిన్ను చూస్తూనే ఉంటాను. నువ్వు తీసుకునే ప్రతి ఊపిరిలో ఈ అమ్మ ఆశలు బ్రతికే ఉంటాయి. నువ్వు నవ్వే ప్రతి నవ్వులో ఈ అమ్మ సంతోషం కనిపిస్తూ ఉంటుంది. మనుషులే కాదు, మరణం కూడా మనల్ని వేరు చేయలేదు. సునంద గారు, మురారికి ఇప్పుడు ఎలా ఉంది? వాడు కోలుకున్నాడా? స్పృహలోకి వచ్చాడా? ఇంకా స్పృహలోకి రాలేదు. పసివాడు కదా. ఆపరేషన్కి ముందిచ్చిన మత్తు ఇంకా వేడినట్టు లేదు. వాడు కోలుకుంటాడులేండి. వాడికేం కాదు. ఎందుకంటే వాడి కోసం మీరు ఇంత ప్రేమని పంచుతున్నప్పుడు ఏ దేవుడు వాడికి అన్యాయం చేయడు, చేయలేడు. మీరు చాలా నీరసంగా ఉన్నారు. ముందు ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినండి. అసలే టాబ్లెట్స్ వాడుతున్నారు కాబట్టి ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండకూడదు. టిఫిన్ తినండి. సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ చేతుల్లో ఉంది, సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేటవులో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. ఓటు పోటు గుండె మాటల్లోనా ఉంటున్నా. ఈరోజే కోర్టు వాయిదా కదూ? తేరా నానే 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 నా తారా తారా తారే రా రే తారా రా రా. తేరా నానే 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 నా తేరా నానే 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 నా తారా తారా తారే రా రే తారా రా రా. సుహాసిని గారు, కేసు తుది దశకు చేరుకుంది. సాక్ష్యాధారాలను పరిశీలించి ఈరోజు కోర్టులో మురారి ఎవరు కొడుకు అనే తుది తీర్పు ఇవ్వాల్సిన సమయంలో మీరు విచారణను వాయిదా వేయాలని కోరుతూ అర్జెన్సీ పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకు? సార్, మీకు తెలియంది కాదు. నా బిడ్డ కోసం ఎంతటి కష్టాన్నైనా సంతోషంగా భరించే నన్ను ఎలా మర్చిపోయావు? చూడు హారిక, ఒకవేళ నేను నీకు నిజం చెప్పినా నువ్వు మురారిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయేదానివి. ఎందుకంటే అది బ్లడ్ క్యాన్సర్, అంత ఈజీగా క్యూర్ అయ్యేది కాదు. అందుకే నీకు నిజం చెప్పి నిన్ను ప్రతి క్షణం బాధకు వదిలేయడం కన్నా అబద్ధం చెప్పి కన్నీళ్లకి దూరం చేయాలి అనుకున్నాను.
ఒకవేళ నేను చేసింది తప్పు అని నువ్వు అనుకుంటే నన్ను ఎన్ని మాటలన్నా సరే, నేను చేసింది కరెక్టే అని నమ్ముతున్నాను. కానీ ఎన్ని రోజులు ఈ నిజం తెలియక బాబు తొందరగానే కోలుకుంటాడని భ్రమలో బ్రతుకుతున్నాను. ఇప్పుడు అది బ్లడ్ క్యాన్సర్ అని తెలిసాక నా ప్రాణం తరుక్కుపోతుంది. ఊరుకో హారిక, కాలం రాసిన రాతకు మనం బానిసలం అవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నామనే బాధ నాలోనూ ఉంది. అలానే మురారి నార్మల్ అవుతాడు అనే నమ్మకం కూడా అంతే ఉంది. ఎందుకంటే వాడికిచ్చిన బోన్ మ్యారో నీది. వాడిపైన నీకున్న ప్రేమ వాణ్ణి బతికిస్తుంది, వాడి ఊపిరిని నిలబెడుతుంది. ఏమో తరుణ్, కాలం రాసిన రాతని మార్చే శక్తి నాకు లేకపోయినా మురారి బ్రతుకు కోసం ఆ దేవుడితోనైనా పోరాడే ధైర్యం నాలో ఉంది. అందుకే మురారి ప్రాణం కాపాడుకోవడానికి కావాలంటే నా ప్రాణమైనా ఇస్తాను. ఎవరికైతే ఈ విషయం తెలియకూడదని ముందు నుండి భయపడుతున్నామో ఇప్పుడు ఈ నిజం వాళ్ళకే తెలిసింది. ఇక్కడ హారిక అక్క పరిస్థితి ఇలా ఉందంటే అక్కడ సునంద గారి పరిస్థితి ఇంకెలా ఉందో. హారిక, నా మాట వినమ్మా. మురారికేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. హారిక, మీ బాబుకు వచ్చింది బ్లడ్ క్యాన్సర్. నాన్న మురారి, ఇంత చిన్న వయసులో నీకంత పెద్ద జబ్బేంట్రా? నువ్వేం పాపం చేశావని దేవుడు నీకంత పెద్ద శిక్ష వేశాడు. అభం శుభం తెలియని నీకు ఇంత పెద్ద సమస్య పెట్టడానికి అసలు ఆ భగవంతుడికి మనసెలా వచ్చిందిరా? ఇప్పటికే ఇద్దరి తల్లుల మధ్య నలిగిపోతున్న నిన్ను ఈ కాలం సైతం ఎందుకు చిదిమేయాలనుకుందో నాకు అర్థం కావడం లేదు. నీ అమాయకపు నవ్వు చూస్తే ఎవరి మనసైనా కరగాల్సిందే. అలాంటిది ఆ భగవంతుడి మనసు మాత్రం ఎందుకు కరగడం లేదు? ఎందుకు తనకి నీపై జాలి కలగడం లేదు? భగవంతుడా, కావాలంటే నన్ను ఎంతైనా శిక్షించు, నా ప్రాణాలైనా హరించు, కానీ నా బిడ్డని మాత్రం ఏమీ చేయకు తండ్రి. వాడు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండేలా చూడు.